హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మా మమ్మీ డాడీ యానివర్సరీ కాబట్టి ఫ్యామిలీ అందరం కలిసి ఏఎంబీలో ఉన్న కృష్ణపట్నంకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా డిషెస్ ట్రై చేశాను. సో వాటిని రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో దట్ మీరు నెక్స్ట్ టైం ఇది విజిట్ చేసినప్పుడు ఏ డిషెస్ ట్రై చేయాలి, ఏవి స్కిప్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఫస్ట్ వచ్చేసి చికెన్ మ్యాంచో సూప్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చికెన్ మ్యాంచో సూపే ఆర్డర్ ఇస్తాను. అండ్ ఇక్కడ కూడా చాలా టేస్టీగా అనిపించింది. దీనికైతే 10/10 ఇస్తాను. నెక్స్ట్ స్టార్టర్స్కి వచ్చేసరికి సింగరయ్య వింగ్స్ అండ్ కేపీ స్పెషల్ రోస్ట్ చికెన్ రోస్ట్ అనమాట. వింగ్స్ అయితే నాకు అంతగా అనిపించలేదు గైస్. 6/10 ఇస్తాను. రోస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది, మస్ట్ ట్రై. 8/10 ఇస్తాను. అండ్ మటన్ స్టార్టర్స్కి వచ్చేసరికి మా అక్క ట్రై చేసింది. సో తనకు టేస్ట్ మంచిగా అనిపించింది, స్పైస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. సో దీనికైతే మనము 8/10 ఇస్తాం రేటింగ్. దీని తర్వాత ఇక్కడ మాక్టైల్స్ ట్రై చేశాను. వర్జిన్ మొజిటో యాజ్ యూజువల్గా టేస్టీగానే ఉంది. బట్ ఇక్కడైతే పినా కొలాడా మస్ట్ ట్రై గైస్. నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది. దీనికైతే నేను 10/10 ఇస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. దీని తర్వాత నేను ఎంతో ఆశగా ఈ తందూరి కొరమీను ఫిష్ ఫ్రై అనమాట, ఫుల్ ఫిష్ ఆర్డర్ పెట్టిన తర్వాత అస్సలు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే స్పైస్ లెవెల్స్ లేదు, సాల్ట్ కూడా అంత అనిపించలేదు. ఏదో వాళ్ళ సర్వింగ్ అండ్ ప్లేటింగ్ బాగుందని చెప్పేసి దీనికైతే 4/10 ఇస్తాను. కానీ అదర్ దాన్ దట్ వర్త్ అయితే కాదు. ఇఫ్ ఎవరైనా స్పైస్ లెవెల్స్ తక్కువ తినేవాళ్ళు, లైక్ ఓకే ఓకే అనిపించే వాళ్ళైతే తినండి. కానీ స్పైస్ మంచిగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే దీన్ని నిజంగా స్కిప్ చేయండి అనే చెప్తాను. సో నాకైతే ఇది ఫుల్లీ డిసప్పాయింటెడ్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ కోర్స్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మా డాడీకి అయితే కర్డ్ రైస్ మ్యాండేటరీ కాబట్టి కర్డ్ రైస్. అండ్ అలానే ఇక్కడ కేపీ స్పెషల్ చికెన్ బిర్యానీ అనేది ఉంది. అది మాత్రం ఎలా అయినా కూడా ట్రై చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే అంత బాగుంది. సో ఇక్కడ చికెన్ బిర్యానీకి అయితే నేను 100/10 నేను 100 ఇస్తాను. అంత బాగుందనమాట ఆ లెవెల్లోని. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రొయ్యల పులావ్ ట్రై చేశాను. నాకైతే అంత టేస్టీ అనిపించలేదు. దానికైతే నేను 5/10 ఇస్తాను. మేబీ నాకు మంచిగా అనిపించలేదేమో, మీరు కొంచెం ట్రై చేయొచ్చు. బట్ నేనైతే రొయ్యలకి 5/10 ఇస్తాను. మటన్ వచ్చేసరికి టేస్ట్ బాగుందని చెప్పారు. సో 7/10. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డెజర్ట్స్ అయితే డిఫరెంట్ నేమ్స్తో అమ్మేశారు. సో అస్సలు మోసపోకండి, ఎందుకంటే ఇక్కడ కృష్ణపట్నం డిలైట్ అన్నారు, అంటే ఇది ఆప్రికో డిలైటే. సో ఓకే. అండ్ ఇక్కడ నేను పూతరేకు విత్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను. అస్సలు నాకు నచ్చలేదు గైస్. దానికైతే నేను 4/10 ఇస్తాను. సో కొంచెం పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి కదా అని మనం ట్రై చేస్తే మనమే బిస్కెట్ అయిపోతాం అనమాట. బట్ ఓవరాల్గా ఫుడ్ అంతటికి మనం రివ్యూ ఇవ్వాలి అంటే 8/10 ఇస్తాను. మొత్తం కృష్ణపట్నంకి ఖచ్చితంగా మంచిగా వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.